హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ని వివరించుకునే దాంట్లో భాగంగా ఈరోజు మనం రెగ్యులర్గా అయితే సిప్ మోడల్లో కానీ లప్సమ్ మోడల్లో కానీ మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాకు ఇండియా హోటల్స్. ఏదైతే ఐహెచ్సిఎల్ అని ఏదైతే ఉంటుందో ఇండియా హోటల్స్ కంపెనీ లిమిటెడ్, దీంట్లో మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకున్నా లేకపోతే లంసంలో ఇన్వెస్ట్ చేసుకున్నా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో కూడా మంచి రిటర్న్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే 24 బిగినింగ్లో కూడా మనం ఇదైతే 430 440 దగ్గర నుంచి ఈ రోజున మనకి 900 రేంజ్లో మనకి ట్రేడ్ అవుతున్నది. దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి ఏదైతే 1,21,000 కోట్లతోటి చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్తో మంచి క్యాపిటలైజేషన్తో ముందుకు నడుస్తున్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం దీని యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 67%, అయితే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 45% రెగ్యులర్గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మనకి దీని యొక్క డీటెయిల్స్ ఇన్డెప్త్గా చూసుకున్నప్పుడు ఇది ఏదైతే టాటా దానికి సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఉన్నదో తాజ్ హోటల్స్తో పాటు వివాంటా హోటల్స్ ఇలా బ్రాండెడ్ హోటల్స్ అన్నీ కూడా 218 ఆపరేషనల్ హోటల్స్తో మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఏదైతే ఐహెచ్సిఎల్ అన్న గ్రూప్లో ఇది 12 కంట్రీస్లో ఇది అయితే 100 సిటీస్లో ఉన్నది. 12 కంట్రీస్లో 100 సిటీస్లోనూ ఈ హోటల్స్ అన్నింటిలో కూడా ఈ లగ్జరీస్ రూమ్స్ గట్రా ప్రొవైడ్ చేయడంలో మంచి బిజినెస్ చేస్తుంది హోటల్ ఇది. అదేవిధంగా బ్రాండ్స్ కూడా మనకి ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా తాజ్ కానీ వివాంటా కానీ జింజర్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ దాంట్లో మనకి మంచి ప్లే రోల్ చేస్తుంది. ద బ్రాండ్స్ విల్ విత్ 100 హోటల్స్ ఇన్ ద ప్రాబిలిటీ ఇంకొక 100 హోటల్స్కి మళ్ళీ 20-30 కల్లా స్కేల్ అప్ చేయడానికి చూస్తున్నారు. అదేవిధంగా బ్రాండ్ వాల్యూ కూడా తాజ్ కానీ ఐహెచ్సిఎల్ కానీ వివాంటా కానీ ఇవంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్తున్న కంపెనీ. ఇంకా ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఒక 12 కంట్రీస్తో చెప్పుకున్నాము. అది 64 ఆపరేషన్ హోటల్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో. జింజర్ కంపెనీ కూడా పెద్ద హోటల్ నార్త్ సైడ్ అంతా కూడాను. అదేవిధంగా హోటల్ ఓనర్షిప్ ద ప్రమోషన్స్ అది 40% 60% ఏ విధంగా నడుస్తూ ఉంటుంది అన్నది అంతా కూడా రెవెన్యూ బ్రేకప్స్ కూడా రూమ్స్ నుంచి ఎంత వస్తుంది, ఎఫ్ఎండ్బి నుంచి ఎంత వస్తుంది, అదేవిధంగా మేనేజ్మెంట్ ఫీజు నుంచి ఎంత వస్తుంది అన్నది అంతా కూడా అన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనకి చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది మామూలు కంటిన్యూ అవుతున్నది. ఏదైతే క్లాస్ స్లాట్స్ కానీ స్ట్రాంగ్ పర్సెంటేజ్ కానీ లాయాలిటీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఎక్విజిషన్స్ కూడా రెగ్యులర్ ఎక్విజిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఫ్యూచర్ అవుట్లుక్ కూడా ఏ విధంగా ఉన్నదాన్ని కూడా అంత డీటెయిల్గా మనం ఇక్కడ చూపిస్తాము. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఈ హోటల్స్ దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ప్రాఫిటబుల్గా నెట్ ప్రాఫిట్ ఏదైతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో 23 దగ్గర నుంచి కూడా అది మనం గమనించవచ్చు. ఏదైతే 1,200 క్రోర్స్ దగ్గర నుంచి 1,600 క్రోర్స్ దగ్గర నుంచి 2,100 క్రోర్స్ వరకు కూడా మార్కెట్లో ఏదైతే నెట్ ప్రాఫిట్ ఏదైతే పెరుగుతుందో ఆపరేటింగ్ ప్రాఫిట్తో పాటుగా నెట్ ప్రాఫిట్ ఏ విధంగా పెరుగుతుందో అవన్నీ కూడా ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ కన్సిక్యూటివ్ ఒక 5 క్వార్టర్స్ 6-8 క్వార్టర్స్ వరకు కూడా ప్రాఫిటబుల్గానే మనకి మార్కెట్ ఇక్కడ రైజింగ్లోనే అసెండింగ్ ఆర్డర్లోనే మనకి పెరుగుతున్నదిగా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే మార్కెట్లో దీనికి సంబంధించిన ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్తో సహా మనకి కంపెనీ ఏదైతే హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఏ విధంగా ఉంది, దాని ఆపరేషనల్ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా మనం చూపిస్తాం. అదేవిధంగా ద కంపెనీ హెస్ డిక్లైర్డ్ ద పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ట్ 12 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్. ఇది మనకి ఇంపార్టెంట్. 12 క్వార్టర్స్ నుంచి కూడా పాజిటివ్గానే రిజల్ట్ అని అనౌన్స్ చేస్తుంది. స్టాక్ ఈజ్ టెక్నికలీ బులిష్ రేంజ్ ఏదైతే కొంత ఎంఎస్సిడి కానీ బోలింగర్ బ్యాండ్ కానీ కేఎస్టీ కానీ డౌజన్ కానీ ఓబీవీ కానీ వాల్యూమ్ బేస్డ్ ఆపరేషనల్ బేస్డ్ వాల్యూమ్ కానీ ఇదన్నది కూడా మనకి ఏదైతే మల్టిప్లై ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూపిస్తాము. అదేవిధంగా ఆర్ఓఈ కూడా మనకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాం. దాని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంది మనకి దీంట్లో దానికి సంబంధించిన దాంట్లో ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా ఉంది. ప్రమోటర్ స్టేక్ 38% ప్రమోటర్ స్టేక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ మనం ఎక్కువగా ఉంటే ఏదైనా కంపెనీ మనం బాగుంటుంది అనుకుంటున్నాం. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 27% ఉన్నారు. రెండు కలిస్తే ఆల్మోస్ట్ 55-60% ఎఫ్ఐఎస్సి ప్రమోటర్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాడినరీగా నడిచే అవకాశం ఉంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మామూలుగా అన్నీ కలిపి ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అదర్స్ అన్ని కలిపి ఒక 10% ఉంటే చాలా అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆల్మోస్ట్ 49% అనుకున్నది. చాలా లార్జెస్ట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్గా ఉన్నటువంటి ప్రమోటర్స్ కూడా 38%, ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇవన్నీ చూసుకుంటేనే మనకి
ఈ యొక్క 55, 65-70% మనకి ఈ మనకు హోల్డింగ్స్‌లోనే మంచి హోల్డింగ్స్‌లోనే కనపడతాయి కాబట్టి ఇలాంటి కంపెనీస్‌లో మనకి ప్రైస్ పెట్టుకుంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు ముందుకెళ్ళినట్టయితే మంచి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్‌లో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి స్టాక్స్‌లో మనకి రెగ్యులర్‌గా గానీ, లంప్ సమ్‌లో గానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.